ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికరమైనటువంటి వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార నిమిత్తమై ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇంకా గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు బాగానే కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి భీతిని తొలగించుకునేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కోర్టు సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఈరోజు మీకు శోభను కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా యుక్తిపరమైనటువంటి నిర్ణయాలకి అవకాశాలు లభిస్తాయి. వేగంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో లాభసాటికరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వైద్య రంగం వారికి బాగా కలిసి వస్తుంది. విద్యారంగం వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. వ్యాపార నూతన విస్తరణలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. శత్రుత్వాన్ని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు ఆకస్మికంగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూల వార్తలు వింటారు. గృహ కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి.
ప్రోత్సాహంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. వ్యవసాయక రంగం వారికి కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, ప్రోత్సాహాన్నిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. వివాహ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పురోగవృద్ధి కలుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర సంఘటనలు ప్రయాణాల్లో తోడ్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి జాప్యాల నివారణకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఏర్పడినటువంటి విఘ్నాలు దూరం అవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే ఆర్థిక సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆకస్మిక పరిణామాలు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి, అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.